Garuda Express, an international courier service. యాంకరింగ్ జాబ్కే స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఘనత సుమకి సొంతం. సీరియల్స్, టీవీ రియాలిటీ షోస్, మూవీ ఆడియో ఫంక్షన్స్ ఇలా అన్నింటినీ విజయవంతంగా తనదైన హ్యూమర్ టచ్తో షోని రక్తి కట్టించే సుమ తనకి ఎదురు తిరిగిన టీవీ సీరియల్ ఆర్టిస్టులని జైల్లో పెట్టించిందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది నిజం. ఒకప్పుడు తెలుగు టీవీ ఛానల్స్ అన్నీ డబ్బింగ్ సీరియల్స్ ని టెలికాస్ట్ చేసి ఇక్కడ ఉన్న వారి అవకాశాలన్నింటినీ గండికొట్టేశాయి. డబ్బింగ్ సీరియళ్ల వరవడి ఎంతవరకు వెళ్ళిందంటే చిన్నారి పెళ్లికూతురు లాంటి 18 డబ్బింగ్ సీరియల్స్ అన్నింటినీ ఛానల్స్ ఏకంగా ప్రైమ్ టైంలో టెలికాస్ట్ చేసే వరకు వచ్చేసింది. ఇలా అన్ని టీవీ ఛానల్స్ కలిసి కనీసం 3000 మంది అవకాశాలకి గండికొట్టారు. ఆర్టిస్ట్ యూనియన్స్ అన్నీ కలిసి టీవీ ఛానల్స్ కి రిక్వెస్ట్ పెట్టినా కూడా టీవీ యజమానులు డబ్బింగ్ సీరియల్ టెలికాస్ట్ ఆపకపోవడంతో యూనియన్స్ అన్నీ కలిసి ఛానల్ యజమానులపై హైదరాబాద్ ధర్నా చౌక్లో నిరసన గళమెత్తాయి. మిగిలిన ఛానల్స్ యాక్టర్స్ అందరూ వీళ్ల ధర్నాకి సంపూర్ణ మద్దతుగా వారి వారి షూటింగ్స్ అన్నీ ఆపేసుకుని సంఘీభావంగా నిలిచాయి. కానీ యాంకర్ సుమ మాత్రం తన సన్నిహితులు అయిన మాటీవీ యజమానుల మెప్పు కోసం తన షూటింగ్స్ ని ఆపకపోవడంతో యూనియన్ మెంబర్స్ సుమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా సుమ షూటింగ్ ఆపకుండా కావాలంటే తను షూటింగ్ కి వచ్చి ధర్నా చేసుకోమని చెప్పడంతో అందరూ ఆర్టిస్టులు కలిసి సారథి స్టూడియోలో జరుగుతున్న భలే ఛాన్సులే షూటింగ్ లొకేషన్లో ధర్నా చేశారు. వెంటనే పోలీసులు వచ్చి అంతకు ముందు రోజు మాటీవీ ఆఫీస్ పై రాళ్లతో కొట్టిన కేసులో అక్కడే ఉన్న ప్రభాకర్, కౌశిక్, శ్రీరామ్ వంటి పలు టీవీ హీరోలని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. దీనంతటికీ దగ్గరుండి మాటీవీతో కుమ్మక్కయి అరెస్టు చేయించారని సుమతో గొడవకు దిగి ధర్నా చౌక్కి వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి అన్ని టీవీ సంఘాలు. సుమ మాత్రం మీ అరెస్టుకి నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పినా కూడా పట్టించుకోని యూనియన్ మెంబర్స్తో 2-3 రోజుల డిస్కషన్స్ తర్వాత సుమనే స్వయంగా ధర్నా చౌక్కి వెళ్లి అందరికీ వివరణ ఇచ్చుకోవడంతో ఈ గొడవ అక్కడితో సర్దుమణిగింది. ఇలా తనకి తెలిసి చేసినా తెలియక చేసినా మొత్తానికి సుమ హీరోస్ ని జైలుకి పంపించింది.